మన్ కీ బాత్ కార్యక్రమంలో భాగంగా సంగారెడ్డి జిల్లాకు చెందిన మహిళా రైతులను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేకంగా అభినందించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర పేరిట యోగా ఉద్యమాన్ని ప్రారంభించడాన్ని ప్రధాని కొనియాడారు. ఇప్పుడు ఆ వివరాలు. వ్యవసాయ రంగంలో మహిళల ప్రాధాన్యత ఎనలేనిదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. అయితే రంగం ఏదైనా మహిళలు తమ వినూత్న ఆలోచనలతో కొత్త పుంతలు తొక్కిస్తున్నారని అన్నారు. సాగులో డ్రోన్లను ఉపయోగిస్తూ కొత్త విప్లవాన్ని తెచ్చిన సంగారెడ్డి జిల్లా మహిళలను ప్రధానమంత్రి ప్రత్యేకంగా అభినందించారు. సాంకేతికత, సంకల్పం కలిసి నడిస్తే సాధ్యం కానిదేదీ లేదని ఈ మహిళలు నిరూపిస్తున్నారని ప్రధాని అన్నారు. క్రిమి సంహారక మందుల పిచికారీకి ఇతరులపై ఆధారపడకూడదనే ఉద్దేశంతో ఈ మహిళలు డ్రోన్ల సహాయంతో వెదజల్లుతున్నారని ప్రధాని వెల్లడించారు. 50 ఎకరాల పొలంలో పొద్దున 3 గంటలు, సాయంత్రం 2 గంటల్లో పని పూర్తి చేస్తున్నారని కొనియాడారు. ఎండ తీవ్రత, రసాయనాలు మీద పడడం వంటి బెడద లేకుండా సులువుగా పని పూర్తి చేస్తున్నారని అన్నారు. ఇప్పుడు మహిళలు డ్రోన్ ఆపరేటర్లలా కాకుండా స్కై వారియర్స్గా కనిపిస్తున్నారని అన్నారు. अब गांव की महिलाएं ड्रोन दीदी बनकर ड्रोन उड़ा रही हैं और उससे खेती में नई क्रांति ला रही है। साथियों, तेलंगाना के संगारेड्डी जिले में कुछ समय पहले तक जिन महिलाओं को दूसरों पर निर्भर रहना पड़ता था, అంతర్జాతీయ యోగా దినోత్సవానికి దేశవ్యాప్తంగా ఏర్పాట్లు జరుగుతున్నాయని అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం యోగాంధ్ర ఉద్యమాన్ని మొదలుపెట్టిందని, దీని ఉద్దేశం యావత్ ఆంధ్రాలో యోగా సంస్కృతిని అభివృద్ధి పరచడమే అని ప్రధాని అన్నారు. ఈ ఉద్యమం ద్వారా యోగా చేసే 10 లక్షల మంది ప్రజలను ఒక సమూహంగా చేస్తున్నారని, విశాఖపట్నంలో జరిగే యోగా దినోత్సవ కార్యక్రమంలో తాను పాల్గొననున్నట్లు ప్రధానమంత్రి వెల్లడించారు. आंध्र प्रदेश की सरकार ने योग आंध्र अभियान शुरू किया है। इसका उद्देश्य पूरे राज्य में योग संस्कृति को विकसित करना है। इस अभियान के तहत योग करने वाले 10 लाख लोगों का एक पूल बनाया जा रहा है। मुझे इस वर्ष विशाखापत्तनम में योग दिवस कार्यक्रम में शामिल होने का अवसर मिलेगा। मुझे जानकर अच्छा लगा. సిబిఎస్ఈ పాఠశాలల్లో కొన్ని చోట్ల షుగర్ బోర్డులు పెట్టడం స్వాగతించదగ్గ విషయమని ప్రధాని అన్నారు. దీంతో చిన్నప్పటి నుంచి పంచదార వినియోగంపై పిల్లలకు అవగాహన ఏర్పడుతుందని అన్నారు. ఈ ప్రయత్నం అన్ని చోట్ల జరిగితే మరింత మంచిదని అన్నారు. స్వచ్ఛ భారత్ నిరంతర ప్రక్రియ అన్న ప్రధానమంత్రి ఐటీబీపీ సభ్యులు ఇటీవల పర్వతారోహణం సందర్భంగా అక్కడి చెత్తను శుభ్రపరచడాన్ని ప్రధానమంత్రి అభినందించారు. ప్రతి ఒక్కరూ ఇదే స్ఫూర్తితో సాగాలని పిలుపునిచ్చారు. విశాఖపట్నం, గురుగ్రామ్ వంటి పలు నగరాల్లో పేపర్ వేస్ట్ను రీసైక్లింగ్ చేసే స్టార్టప్స్ ప్రారంభం కావడం ఆనందకరమని ప్రధాని అన్నారు. బీహార్లోని 5 నగరాల్లో నిర్వహించిన ఖేలో ఇండియా గేమ్స్ బాగా ప్రాచుర్యం పొందాయన్న ప్రధాని ఈసారి క్రీడల్లో 26 రికార్డులు నమోదయ్యాయని తెలిపారు. తేనెటీగల సంరక్షణతో శుద్ధమైన తేనెతో పాటు పర్యావరణ సమతుల్యత కూడా సాధ్యమని అన్నారు. ప్రకృతితో మమేకమై ముందుకు సాగితేనే మానవ మనుగడ సాధ్యమని ప్రధాని మరోసారి వివరించారు. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్.